శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి గ్రామంలో అక్కా చెల్లెలను ఒకే వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అమ్మాయిలు మైనర్లు కావడంతో పెళ్లి వాయిదా పడింది. వివరాల్లోకి వెళ్తే గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన గంగరాజు అనే వ్యక్తికి కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్కి చెందిన ఇద్దరు అమ్మాయిలతో గత నెల నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 10వ తేదీన పెళ్లి ముహూర్తం ఖరారైంది. ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి అని అధికారుల దృష్టికి రావడంతో పెళ్లికి బ్రేక్ పడింది. అమ్మాయిల తరపు బంధువులకు, అబ్బాయి తరపు బంధువులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నా దృష్టికి వచ్చింది. మా పై అధికారులు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని ఫాలో చేయాలని. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎంక్వైరీ చేసాం. మా ఇంటికి నాకు సీఎం పోస్ట్ అంటే మన గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను. నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ కౌన్సిలింగ్ చేశాము. కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము అంటే, లేదండి ఒక ఇష్యూ అవుతుంది మ్యారేజ్ చేస్తే అని తెలియజెప్తున్నాను. ప్రజెంట్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఒప్పుకోని పరిస్థితిలో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించాము అంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా. మేడం, అమ్మాయి తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా మేడం? వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మైనర్లు కాబట్టి ఏమి చెప్పారా? లేదండి, వాళ్ళు మేజర్లని వాదించారు. కాకపోతే మనం సర్టిఫికేట్స్ అని వెరిఫై చేశాము. మైనర్లని తెలిసింది కాబట్టి మైనర్ బాలికలకు వివాహం చేయించి చట్టరీత్యా నేరగాను వాళ్ళకి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి